హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను పార్ట్ 2 శారీ కలెక్షన్ అండి. మై శారీ కలెక్షన్ అని ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదా, పార్ట్ 1 అనేసి. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 2 వీడియోకి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇదైతే నా పెళ్లి బ్లౌజే అండి. ఇది కూడా ఇలా సింపుల్గా లేసేసి కుట్టించాను. అప్పుడంతా తెలియదండి మనకి, ఎలా అంటే మమ్మీ వాళ్ళు చెప్తే ఎలా అనేది మనకు అప్పుడు అలా ఆ విధంగానే ఉండేది కదా. అప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినేది వాళ్ళం కదా. మనకి ఇదే కావాలి అనేది ఎవరు అడగం కదా. మనకు నచ్చినవి అమ్మ వాళ్ళకి నచ్చినవి తీసుకొని మిషన్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కుట్టేశారండి. అప్పుడు అదే మోడల్ సరే ఓకే బాగుంది అన్నట్టుగా అనిపించేది. ఈ శారీ అయితే నేను గోల్డ్ అండ్ బ్లూ కలర్లో తీసుకున్నానండి. అంటే ఇది సపరేట్గా ఒక్కటే ఏం తీసుకోలేదు. మదీనాకి మా పెద్దమ్మ శారీస్ బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు తన కోసం తెచ్చేటప్పుడు ఒక బండిల్ అయితే తెచ్చాను. అందులో నాకైతే చాలా బాగా నచ్చిన శారీ అండి. పీకాక్ డిజైన్తో వచ్చింది గోల్డ్ అండ్ బ్లూ కలర్లో. ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూస్తున్నారు కదా, మొత్తం శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ తోటి అయితే ఇచ్చారు. ఇది మొన్న రీసెంట్గా 1 year అవుతుందండి తీసుకొని. అది ఇప్పుడు ఎంత పడిందంటే రేటు 350 అలా పడిందంటే, అంటే బండిల్తో సహా వాళ్ళు తీసుకున్న శారీస్లో కలిపి తీసుకున్నాను కాబట్టి మనకు అలా పడింది 350. ఆ బండిల్ మొత్తం శారీ అంతా ఒక్కొక్కటి 350 అలా పడిందండి. 350కి ఇంత మంచి శారీ అంటే ఎవరైతే నమ్మట్లేరండి బయట కూడా. ఇదైతే ఈజీగా 1000 అలా పెట్టి తీసుకుంటారు. ఇదైతే పళ్ళు అండి, చూస్తున్నారు కదా. దాని అయితే ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. దానికి ఎప్పుడు రొటీన్గా చిన్న హ్యాండ్స్ అండ్ రౌండ్ నెక్కే పెట్టిస్తాను కదా, ఆ విధంగా పెట్టిస్తే ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, చేంజ్ చేయొచ్చు కదా అక్క అని చెప్పి మా సిస్టర్ అంటే నేనైతే దాన్ని చేంజ్ చేశానండి. బుంగలు పెట్టించానండి, ప్రిన్సెస్ కట్ మోడల్లో కుట్టించాను, బ్యాక్ హుక్స్ పెట్టించానండి. కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేశాను, బాగుంది. వేసుకుంటే కూడా లుక్ అయితే చాలా బాగుందండి. ఇది బ్యాక్ హుక్స్ అయితే పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి చిన్నవే పైపింగ్ వేయించి బుంగ అయితే పెట్టించుకున్నాను. నడుము దగ్గర వీ షేప్ లాగా ఇలా కట్ చేసి పెట్టారు సిస్టరు. చాలా అంటే చాలా బాగా కుట్టింది. ఈ బ్లౌజ్ కూడా నెక్రెకల్ అక్కనే కుట్టిందండి. ఎంత బాగుందో అంటే ఎంత బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉందండి. నేను ఎప్పుడైనా తన దగ్గరే కుట్టిస్తుంటాను. అక్క నాకు మొత్తం పర్ఫెక్ట్గా కుడుతుంది. లూజు టైట్ అసలు మళ్ళీ కుట్టు వేసుకునే అవసరం లేకుండా అలా కుడుతుందండి. అందుకోసమే తన దగ్గర కుట్టించుకున్నాను. టజిల్స్ అయితే ఈ విధంగా పెట్టించాను, మొత్తం గోల్డ్ కలర్వి. శారీ మొత్తం గోల్డ్ కలరే ఉంది కదా అనేసి గోల్డ్ కలర్ టజిల్స్ అయితే పెట్టించానండి. నెక్స్ట్ శారీ వచ్చేసి, మన వీడియో ఎందుకు లేట్ అయిందంటే కొంచెం నేను ఇంటి దగ్గర పని మీద అక్కడిక్కడ తిరుగుతున్నానండి. అందుకే ఈ సెకండ్ వీడియో మొత్తం వీడియో అయితే ఎప్పుడో షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది. అందుకే టైం లేట్ అవుతుంది. ఈరోజు అయితే ఎడిటింగ్ చేసి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ శారీ అయితే నాకు మోస్ట్ అండ్ శారీ అండి. నాకు ఇష్టమైన శారీ, ఎంత అంటే అంత ఇష్టం. నాకు పట్టు శారీస్ అవి అయితే ఎక్కువ నచ్చవండి. ఇట్లా ప్లెయిన్గా సింపుల్గా కడితే ఎలా కడితే అలా ఉండేలాగా అంటే ఇష్టం. ఈ శారీ అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నాను. దీన్ని ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి. దీనికి ఇలా కొంగుకు టజిల్స్ వచ్చి లేస్ అయితే వచ్చింది స్టోన్స్ తోటి. అంతే అండి, మొత్తం ప్లెయిన్ శారీ అండి. 2-3 కలర్స్ అయితే కనిపిస్తుంది మనకు షేడ్. ఎంత అంటే అంత బాగుంటుందండి. నాకు ఇష్టమైన శారీ అంటే, నా పెళ్లి శారీస్ కంటే కూడా నాకు ఇష్టమైన శారీ అంటే ఇదేనండి. ఎంత మెత్తగా ఉంటుందో, కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి. ఇదైతే నాకు ఇష్టమైన శారీ. దీని బ్లౌజ్ అయితే మామూలుగానే కుట్టించాను. దీనికి చమ్కీ లాగా వచ్చి ఫ్లవర్స్తో డిజైన్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా అంత ర్యాష్గా అయితే లేవండి. దీనికి వచ్చిన అది ఇదైతే నా పెళ్లి శారీ అండి. పెళ్ళికి 5 అలా కొన్ని తీసుకుంటారు కదా శారీ, అందులో ఇది ఒక శారీ అండి. ఎల్లో కలర్ శారీ ఒకటి తీసుకుందామనేసి ఇలా తీసుకున్నారు. అప్పుడు ఇది ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. మొత్తం ఎల్లో కలర్ శారీ మీద పర్పుల్, గ్రీన్, పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్లవర్ ఏమంటారో తెలియదు కానీ మొత్తం శారీ మొత్తం అదే ఫ్లవర్స్ అయితే అలా వచ్చేసాయండి. శారీ మొత్తం అలానే ఉంటుంది, బాగుంటుంది. కాటన్ శారీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. మంచిగా కట్టుకుంటే లేవదండి, మంచిగానే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా లేసినట్టుగా అలా అయితే ఏం రాదు. శారీ అయితే చాలా బాగుంటుంది. దానికి అంచు వచ్చింది. అంచు కూడా కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. మీకు ఇలా కనిపించట్లేదండి సరిగ్గా వీడియోలో, ఎందుకంటే మొత్తం ఒక్క కలర్ అయిపోయింది కదా. దాని బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టారండి. నేను చెప్పాను కదా, ఏది వరకు చేయమని చెప్పలేదు, మనము ఇచ్చేస్తే నార్మల్గా అలా కుట్టేసి అయితే మనకి ఇచ్చేసారు. వాళ్ళకి నచ్చిన విధంగా కుట్టారు, కానీ లూజ్ లేకుండా అయితే మంచిగా కుట్టారు. ఇది సూర్యాపేటలో కుట్టించుకున్నానండి నా పెళ్ళప్పుడు. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉందండి. అంత అప్పటికంటే ఇప్పుడు బ్లౌజులు ఎట్లయినా బెటరు, కాకపోతే అప్పటికి రేంజ్కి అప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది నాకు ఇష్టమైన శారీ అండి, చాలా బాగుంటుంది. ఇది ఎప్పటిదంటే లాస్ట్ 3 years బ్యాక్ అండి ఇది తీసుకున్నాను. అంటే మా ఎల్లమ్మ పండుగకి ఫస్ట్ టైం తీసుకున్న శారీ అండి. ఇది కట్టుకొని కూడా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది మొత్తం పర్పుల్ కలర్, దాని మీద గోల్డెన్ బూటీస్ వచ్చాయి. కింద అంచు ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో వచ్చిందండి. చాలా అంటే చాలా లుక్ ఉంటుంది. ఎంత బాగుంటుందో, నాకు ఇష్టమైన శారీ అండి. కట్టుకుంటే గ్రాండ్ ఉంటుంది, దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు, మెత్తగా ఉంటుందండి క్లాత్ కూడా. కింద ఫ్లవర్స్ తోటి అయితే అంచు వచ్చింది.
కొంగు అయితే పళ్ళు ఎల్లో కలర్ అయితే ఇచ్చారు, ఎల్లో కలర్ పళ్ళు, ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. కొంగు మీద ఉన్న డిజైన్ కూడా మీకు కనిపించట్లేదు, చూస్తున్నారు కదా, నార్మల్గా అలా కనిపిస్తుంది. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది వీడియో కూడా నేను షార్ట్ వీడియో దేనికో అప్లోడ్ అయితే చేశానండి, అందులో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే. 1700 అలా పడింది. కాస్ట్ పోయినా పర్వాలేదు, శారీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా నార్మల్గానే పెట్టించాను, కనీసం పైపింగ్ కూడా లేదండి. జస్ట్ సింపుల్గా, అంటే పండగ 2 days ఉందనగా తీసుకుంటే తను ఏ విధంగా కుట్టడానికి నాకు వీలు పడదురా, నార్మల్గా అయితే కుడతా అని చెప్పింది. సరే నార్మల్ అయినా బాగుంటుంది కదా అని అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నార్మల్ అయినా కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న సింపుల్గా హ్యాండ్స్ అయితే పెట్టి చేసుకున్నాను. టజిల్స్ అయితే ఆ శారీ బ్లౌజ్లో వచ్చిన పీస్ తోటి టజిల్స్ అయితే పెట్టారు సిస్టర్. నెక్స్ట్ శారీ వచ్చేసి నా శారీస్ నేను చూపించిన అన్ని శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే నేను మా మేనల్లుడి బర్త్డేకి మా అమ్మ కొనిచ్చారండి. ఈ శారీ ఫస్ట్ బర్త్డేకి మొత్తం పింక్ కలర్, అది శారీ మొత్తం ఈ విధంగా ఉందండి, పికాక్ డిజైన్తో వచ్చింది. ఈ శారీ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇది కూడా జస్ట్ నార్మల్గానే అలా కుట్టించాను. అంచు చేతులకు వేసి కుట్టారు, రౌండ్ నెక్ తోటి ఇలా పైపింగ్ కూడా ఏం లేదండి, అలా కుట్టేశారండి. చాలా మంచి లుక్ ఉంటుందని కట్టుకుంటే కూడా. నాకు చిన్న హ్యాండ్స్ అయితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి ఈ విధంగానే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. చాలా అంటే చాలా మంచిగా కుడతారండి అక్క. ఇది కూడా తన దగ్గర కుట్టించుకున్నాను. నాకు ఎప్పుడైనా అక్కనే చేస్తుందండి, నేను ఎక్కువ ఆల్మోస్ట్ అక్కకే ఇస్తాను. మొత్తం పర్ఫెక్ట్గా కుడుతుంది కదా, పైసలు పోయినా పర్వాలేదు అని అయితే ఇస్తాను. కానీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుందండి, అంతగానం ఎక్కువ హెవీ అయితే ఛార్జ్ చేయరు. ఈ శారీ అయితే సెకండ్ శారీ ఎల్లమ్మ పండుగకు తీసుకున్నానండి, అంత అయితే లేదు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు కూడా టైం లేనప్పుడే తీసుకున్నాను, హడావుడిలో తీసుకున్నాను. 1000 రూపీస్ అలా పడింది, కానీ అంత లుక్ అయితే లేదండి. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తోటి అయితే వచ్చింది. దీనికి ఒక్కదానికి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. నాకు ఇంతవరకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి కూడా లేదండి. ఇది మామూలుగానే అంత మంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, క్లాత్ కూడా అంత బాగాలేదు, ఏదో అవసరం కోసం తీసుకున్నట్టుగా అయిపోయింది. ఇది ఒక్కటేసారి కట్టాను, అలా అంత మంచిగా అయితే లేదండి, నాకైతే సరిగ్గా మంచిగా అనిపించట్లేదు. కొంగు కూడా అంత ఏం లుక్ లేదండి, ఏదో మోసపోయాం. ఎంత తెలివిగల వారైనా ఒక్కడ బోల్తా పడతారంటారు కదా, ఆ విధంగా అయితే ఈ శారీలు పడితే నేను మోసపోయాను. అంత అయితే గ్రాండ్గా లుక్ అయితే లేదండి. మామూలుగా పైసలు పోయినా బాగుంటుంది. ఈ 1000 రూపీస్ కూడా ఇది ఒక్కోసారి 500 శారీ కూడా బాగుంటుంది, కానీ ఇదైతే అస్సలు బాగాలేదండి, నాకైతే చాలా నచ్చలేదు. దానికోసం తీసుకున్న బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం మగ్గం వరకు అయితే నేను వేయించుకున్నానండి. అంతకుముందు ఎన్నడూ కూడా నేను వేయించుకోలేదు హెవీ వర్క్. కానీ ఇది నెక్కరకల్లో వేయించుకున్నాను, చాలా తక్కువ రేట్ అయితే పడింది దానికి. నెక్స్ట్ వచ్చిన శారీ అయితే ఇది కొంచెం వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. ఎలా మిస్ అయ్యాయో ఏంటో, నేను చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నాను కదా, ఒకవేళ స్టోరేజ్ అయితే గట్లా డిలీట్ గిట్లా చేశానేమో నాకైతే గుర్తులేదు, కానీ కొన్ని అయితే మిస్ అయ్యాయి. ఈ శారీ అయితే మా అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముని పెళ్ళికి అయితే తీసుకున్నామండి. ఇది 1700 పడింది. శారీ అంటే చాలా మంచి లుక్ ఉంటుందండి. ఇది కూడా కట్టుకొని ఒక వీడియోలో నేను వీడియో అయితే ఎడిట్ చేసి అయితే పెట్టేశాను, మీకు చూసే ఉంటారు నాకు తెలిసి. శారీ అయితే కట్టుకుంటే బాగా మంచి లుక్ ఉంటుందండి. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇప్పుడు పళ్ళు చూపిస్తాను చూడండి, పళ్ళు కూడా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ వచ్చింది, అక్కడక్కడ కాకుండా మొత్తం అయితే ఇచ్చేసారు. కొంగుకు టజిల్స్ కూడా వచ్చాయండి, చాలా అంటే మంచి లుక్ ఉందండి, కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంది. నేను ఎప్పుడైనా అమౌంట్ తక్కువ కట్టుకుంటే కూడా లుక్ మంచిగా ఉండే విధంగానే చూసుకుంటానండి. నాకు పెద్ద వేలల్లో పెట్టి తీసుకోవడం అలా అయితే ఏమి ఇష్టం ఉండదండి, ఎందుకో నాకు అలా నచ్చదు. ఎక్కువ వేలల్లో శారీ తీసినా కూడా నేను తక్కువనే తీసుకుంటాను. ఈ బ్లౌజ్ కూడా ఇలాగే నార్మల్గా రౌండ్ నెక్ అండ్ అంచుతోటైతే చిన్న హ్యాండ్స్ అయితే పెట్టించానండి, పైపింగ్ కూడా ఏం లేదు. నార్మల్గా ఎప్పుడు పెట్టించే విధంగానే పెట్టించాను, కానీ మంచిగా ఉంటుందండి కట్టుకుంటే. నాకైతే ఈ విధంగా మంచిగా సెట్ అవుతుంది, అందుకే నేను ఎప్పుడూ డిజైన్స్కి అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే ఇవ్వనండి. ఎందుకంటే ఇదే లుక్ ఉంటుంది కదా, ఇంకెందుకులే అది వేసుకున్నా కూడా మనం ఉన్నది బక్కగా అది పెట్టుకుంటే చాలా హెవీగా అనిపిస్తుంది అనేసి వేయించుకోను. కానీ ఈ మధ్యలో వేయించుకునే అవసరం పడితే పడవచ్చండి. మా మరిది పెళ్ళికి ఏమైనా తీసుకుంటే వేయించుకుంటాను, ఎందుకంటే సింపుల్గా మరీ అంత సింపుల్గా ఉంటే బాగోదు కదా. మళ్ళీ చూడండి, ఈ శారీ అయితే ఇంతకుముందు చూపించిన శారీనే మళ్ళీ రిపీట్ అయితే అయ్యింది. కొంచెం అటు ఇటుగానే ఉంది వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ శారీ అయితే నాకు
ఫస్ట్ మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న శారీ అండి. ఎంత బాగుంటుందంటే అప్పుడు లంగావోని టైప్లో ఫేమస్గా ఉండేవి శారీస్ అన్నీ, ట్రెండింగ్లో శారీస్ అండి. దాని బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. దీని మళ్ళీ శారీ వీడియో ఇంకా మళ్ళీ వెనక సైడ్ వస్తుందేమో, ఇది కొంచెం చూపించేసరికి పోయింది వీడియో క్లిప్. కొన్ని వెనక ముందు అయితే పెట్టేశాను, ఎందుకంటే ఇవి వేరే ఫోన్లో వీడియో షూట్ చేసి నా ఫోన్కి పంపించుకుంటే వెనకకు ముందుకు అలా అయిపోయాయి. అది ఏ విధంగానో ఎంత ట్రై చేసినా కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే రావట్లేదండి. కొన్ని అయితే మిస్ అవుతున్నాయి. దానికైతే ఈ విధంగానే బ్లౌజ్ ఇచ్చారు, ఇలానే కుట్టించుకున్నానండి. బర్త్డే శారీ పింక్ అండ్ గోల్డ్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని కిందనే రాకపోవచ్చు, కుర్చీలు ఏ విధంగా వచ్చాయో నేను చూపిస్తాను, చూడండి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం చూపించాను, ఇంకా కొంచెం మిగిలిన వీడియో కట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత వేరే వీడియో తీశాను, అది కొంచెం అటు ఇటుగా మిస్ అయిపోయిందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగో ఈ వీడియో మళ్ళీ ఈ శారీ చూపించిన శారీనే మళ్ళీ వచ్చిందండి. కొన్ని అలానే డబుల్ వస్తున్నాయి, కొంచెం మధ్యలో డబుల్ వచ్చిన దగ్గర స్కిప్ చేసి అయితే చూడండి. వీడియో నచ్చితే అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇది మా పొట్టిగాని బర్త్డేకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫస్ట్ కొంగు చూపించాను కదా, అదే అండి. శారీ అంతా ఈ విధంగా ఉంది, పికాక్ డిజైన్ వచ్చింది, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. కింద కొంచెం మెరూన్ అంచు అయితే, కొంచెం లైట్ మెరూన్ అంచు అయితే వచ్చిందండి. శారీ అయితే బాగుంటుంది, కానీ కొంచెం ఇలా లేస్తుందండి. ఇది లంగావోనికి ఆ విధంగా అయితే సెట్ అయిపోతుంది. ఇది శారీకి అయితే నాకు అంత కంఫర్టబుల్ అయితే అనిపించట్లేదు, కానీ బాగుంటుంది లుక్. కాకపోతే కొంచెం లేస్తుందండి, లేస్తే మనకి ఎక్కువ క్యారీ చేయలేం కదా, మనము నార్మల్గా ఉంటేనే ఇష్టపడతాం కదా, అట్లా ఆ విధంగా అయితే నాకు ఇష్టం అండి. కొంగు అయితే ఇదండి, ఇంతకుముందు చూపించాను మీకు. కొంగు కూడా చాలా మంచి రిచ్గా ఇచ్చేసారు. కొంగు వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. టజిల్స్ కూడా ఇచ్చేసారండి దీనికి. నెక్స్ట్ ఇది నా ప్రధానం శారీ బ్లౌజ్ అండి. శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర వస్తుంది వీడియోలో, ఆ విధంగా ఉంది. ఏం చేయాలో ఏమో, ఎంత సెట్ చేసినా కూడా వెనక ముందు వెనక్కే వస్తుందండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది వీడియో మొత్తం. అన్నీ 1 minute 59 seconds, 1 minute 59 seconds అలా చూపిస్తుంది. అన్నీ కన్ఫ్యూజ్లో ఉందండి. అదైతే ప్రధానం శారీ అండి, చూస్తున్నారు కదా, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది. అది నెక్స్ట్ ఇంకో కార్డ్ వస్తుంది వీడియో, అప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. ఈ శారీ అయితే మా చిన్నోని బర్త్డేకి ఫస్ట్ బర్త్డే శారీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో తీసుకున్నానండి. మంచి వర్క్ శారీ అండి. అప్పట్లో నాకు నచ్చిన శారీ అంటే ఇదే. షాపింగ్ మాల్ మొత్తంలో నాకు ఇదే ఎక్కువ నచ్చిందండి. అక్కడిక్కడ చూసి మా హస్బెండ్ కూడా ఇదే బాగుంది తీసుకో అని చెప్పేశారు. చాలా అంటే చాలా బాగుంది, కానీ హెవీగా ఉంది, మొయ్యాలంటే చాలా కష్టంగా అనిపించిందండి. అంత బరువు అయితే ఉంది, వెయిట్ అయితే ఎక్కువ ఉంది, కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఎంత మంచి లుక్ ఉందంటే అంత బాగుంది. దీని ప్రైస్ కూడా 3000 అండి. మొత్తం చమ్కీలు, స్టోన్స్, ఆ మొత్తం హాఫ్ కుందన్స్ అవన్నీ అలా అంటించేసారండి కొంగుకు, కింద కుర్చీల దగ్గర అంతా. చూస్తున్నారు కదా, ఇదైతే కొంగుకు మొత్తం హెవీగా ఇచ్చేసారు. బరువు అయితే చాలా ఉందండి, కానీ ఇట్లా లేవదండి. కొంచెం బరువు ఉంటుందని కానీ క్యారీ చేసుకోవచ్చు ఈజీగానే, అంత మనకు ఇబ్బంది అయితే అనిపించదు. మెత్తడి క్లాత్ మీదనే ఇలా హెవీ వర్క్ ఇచ్చారు కాబట్టి సెట్ అయిపోతుందండి. ఫస్ట్ బర్త్డేది, ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేది. ఇంతకుముందు చూపించింది మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డేదే అండి. ఇద్దరికి బర్త్డేలు మంచిగానే చేశామండి. ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు ఆల్బమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి, ఎందుకంటే చేశాను కదా, మీకు చూస్తే కొంచెం ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది, జస్ట్ మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా. మీకైతే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ ఆల్బమ్ అయితే షేర్ చేశాను. ఇంకా కొన్ని శారీస్ అయితే ఇంకా అన్నీ కూడా చూపించట్లేనండి, ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా అంటే చాలా లెంత్ అయింది. దాన్ని అందుకోసమే 2 partsగా డివైడ్ చేశాను. ప్లస్ అండ్ ఇంకా అన్నీ కూడా చూపిస్తే బాగుండదు కదా, ఏదో శారీ కలెక్షన్ అంటే కొన్ని ఇంపార్టెంట్వే చూపించాలి. ఇదేనండి నా ప్రధాన శారీ. ఇప్పుడు చూపించాను కదా, బ్లౌజ్ చూపించాను, శారీ అయితే పక్కకు పెట్టాను. అప్పుడు మిస్ అయిన వీడియో ఇప్పుడు ఇదండి. బ్లౌజ్ శారీ అయితే ఇది ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్లో ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంటుందండి. ఇలా లైన్స్ లాగా అక్కడక్కడ ఇచ్చారు, కొంచెం అది కట్టు చెంగు కిందికండి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. లోపల మొత్తం ఫ్లవర్స్, ప్యూర్ అంచండి. ఇది ఒక్క శారీనే 10,000 పడింది అప్పుడు. మంచి పట్టు శారీ కదా, ఇమిటేటెడ్ పట్టు కాదండి. ఇమిటేటెడ్ పట్టు అయితే చాలా తక్కువ రేట్ పడుతుంది మనకి. మొత్తం ప్యూర్ పట్టు, ఒరిజినల్ పట్టు కాబట్టి 10,000 అయితే పడింది శారీ ఒకటి. చూపిస్తున్నాను చూడండి. లోపల శారీ అయితే ఎలా ఉందంటే డిజైన్ మొత్తం ఇచ్చేసారు, హెవీ డిజైనే ఉంటుందండి. అగో ఆ విధంగా ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్. కొంగు కూడా మంచి రిచ్ లుక్ వచ్చిందండి.
కొంగుకు టజిల్స్ కూడా వచ్చాయి. అవే వాళ్ళే ముడేసి అయితే వచ్చాయి, మనం ఏం ముడేసుకోలేదండి. జస్ట్ అది మనం బ్లౌజ్ ఓన్లీ స్టిచ్చింగ్ చేయించాము, ఫాలో చేయించాము అంతే. మనం దీన్ని అయితే మనం ఏం చేయలేదు. శారీలో మొత్తం ఇలా అయితే బూటీస్ అయితే వచ్చాయండి. చాలా మంచి లుక్ ఉంటుంది, కట్టుకుంటే మాత్రం బాగుంటుందండి. పట్టు శారీ కదా, ఎంత పాతదైనా ఎన్ని సంవత్సరాల కిందిదైనా కట్టుకుంటే దాని లుక్ దానికి వేరే సపరేట్ అయితే మనకు తెలిసిపోతుందండి. నా శారీ కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. దాని బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశారు. అన్నీ వాళ్ళకి నచ్చిన విధంగానే చేశారండి. ఏదో అలా అడ్జస్ట్ చేశాను నేను కూడా, బాగుంది బాగాలేదు అనకుండా వాళ్ళు ఇచ్చినట్టు నేనైతే తొడిగేసుకున్నాను. కానీ పర్లేదు, అంత మంచిగా లేకుండా లేవు, అంత మంచిగా లేవండి, మీడియంలో ఉంది. అందుకే నేనైతే ఉంచేసుకున్నాను. దానికి వేరే బ్లౌజ్ కూడా ఏం తీసుకోలేదు. ఇక ఇది మా చిన్న బాబు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న శారీ మీద బ్లౌజ్ అండి. శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర చూపించడం అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, వీడియో క్లిప్స్ అక్కడిక్కడ మిస్ అయిపోయాయి, అటు ఇటు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అవి దోలాడి ఎడిట్ చేసేసరికి వెనకది ముందుకి, ముందు వెనక్కైతే అయిపోయిందండి. బ్లౌజ్ అయితే ఇది కూడా చిన్నగానే కుట్టించాను. హ్యాండ్స్ చిన్నగా పెట్టించి వచ్చిన డిజైన్కి నడుము దగ్గర కూడా డిజైన్ వచ్చింది. ఈ విధంగా నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. హెవీ వర్క్ అయితే ఏమి వేయించుకోలేదండి. టజిల్స్ అయితే గోల్డ్ కలర్ టజిల్స్తో దీన్ని చేశానండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. అది 8 years బ్యాక్ శారీ అండి. ఇప్పటికి కూడా కడుతూనే ఉంటాను, చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలామంది కూడా అడుగుతారు ఈ శారీ బాగుంది అనేసి. ఇదేనండి మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే శారీ అండి. ఇది కొంతకుముందు కొంచెమే చూపించాను కదా, వీడియో అక్కడిక్కడ మిస్ అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను శారీ మొత్తం చూపిస్తాను చూడండి. పింక్ అండ్ గోల్డ్ కలర్ లేస్తో ఇలా ఇచ్చారు. మొత్తం ఫ్లవర్స్ తోటి మనకి అంచుకి ఫ్లవర్స్ తోటి ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ మీద మొత్తం హాఫ్ కుందన్స్ అయితే అంటించేశారండి. అవి అయితే అసలు కూడా ఊడిపోవట్లేవండి. ఆ కుందన్స్ అయితే 10 years బ్యాక్ శారీ అండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అసలు ఒక్క చెంకి కూడా ఊడిపోయింది అయితే లేదండి. కట్టుకున్నాము, నేను కట్టాను, మా సిస్టర్ వాళ్ళు కట్టారు. ఎవరు కట్టినా కూడా దాని రేంజ్ అయితే అది తగ్గిపోలేదండి. ఎంత అంటే అంత లుక్ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా డిజైన్, హాఫ్ శారీ మోడల్ అని చెప్పాను కదండి. ఇది కొంగు కట్టు చెంగు అండి, ప్లెయిన్గా చూపించేది. ఇదైతే మనకు కుర్చీల దగ్గర వస్తుంది. మనము కుర్చీలు పోయాల్సిన అవసరం లేకుండా జస్ట్ డైరెక్ట్గా దోపుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా ఉంది. మొత్తం మిర్రర్స్, కుందన్స్, పూసలు అన్నీ వచ్చాయండి. ఎంత హెవీ అంటే అంత హెవీగా ఉంటుంది. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. ఈజీగా క్యారీ అయితే చేయలేము, ఎందుకంటే మొత్తం ఇట్లా హాఫ్ శారీ అయితే ఎలా ఉంటుందో ఇట్లా మొత్తం చుట్టూ అలా ఉందండి. దీన్ని పట్టుకొని నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమైతే నేను దాన్ని ఎక్కువ కట్టుకోను. ఒకసారి నేను, ఒకసారి మా సిస్టర్ అలా కట్టేసుకున్నాం, కానీ అంతగానో అయితే ఎక్కువ తీసుకోలేదండి. ఈ శారీ అండి మోస్ట్ వైరల్ అవుతున్న శారీ అండి. మీ అందరికీ తెలిసిందే, చాలామంది తీసుకున్నారు. సాయి ప్రసన్న జ్యోతి గారు అక్కడ ఇంకా చాలామంది తీసుకున్నారు. నాకు ఎందుకో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నాకు కూడా తీసుకోవాలి అని పడింది. ఈ కలర్ మీద నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలనే ఆశ ఉండే. సరే ఈసారి ఎలాగో పండుగ ఉంది కదా, ఎల్లమ్మ పండుగ థర్డ్ టైం అండి. లాస్ట్ టైం థర్డ్ టైంకి ఇంకా మన ఇష్టం, నెక్స్ట్ టైం చేసినా చేయకపోయినా అది మన ఇష్టం అండి. అందుకు తీసుకుందామనేసి నేనైతే తీసుకున్నాను. ట్రెండింగ్లో ఉన్న శారీ కదా, నాకైతే బాగా నచ్చిందనేసి తీసుకున్నాను. డిజైన్ కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే టిష్యూ శారీ అండి. చాలా అంటే చాలా మంచి గ్రాండ్ లుక్ ఉందండి. ఎంత బాగుందంటే నేను అసలు ఫొటోస్ దిగేంత టైం లేదండి. పండగకి కొంచెం బిజీగానే ఉంటాము, అసలు తినడానికే టైం ఉండదు. 2 days నుంచి తిండి కూడా ఉండదండి. మొత్తం ఆ విధంగా ఉంటుంది. అందుకే ఫొటోస్ అయితే దిగలేదు. ఎప్పుడైనా దిగినప్పుడు మీకైతే షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. శారీ కట్టుకున్నప్పుడు ఎప్పుడైనా వీడియో కూడా చేస్తానండి. బ్లౌజు నేను అక్క దగ్గర, నిక్కరకల్ అక్క దగ్గర ఇచ్చైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చేసి సెట్ చేయించుకున్నాను. చాలా మంచిగా సెట్ చేశారు. కరెక్ట్గా నాకు ఎలా సరిపోయిందో ఆ విధంగా అయితే చేశారండి. చాలా చాలా బాగుంది. ఇది బ్యాక్ హుక్స్ అండి. మంచి రేటింగ్ ఉన్న శారీ అండి. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఏం లేదండి. అందులో కలర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చండి. వెనక హుక్స్లు పెట్టినా ఆగట్లేవండి, కొంచెం లూజ్ ఉంది కదా, అందుకోసమే అయితే ఇలా ఉంది. ముందల డిజైన్ అయితే ఇలా ఉందండి. హెవీ డిజైన్, మంచిగా అంటే మంచి లుక్ వస్తుందండి. అందుకే నేను తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిన శారీ అండి. మీషోలో తీసుకున్న శారీలో నేను ఫస్ట్ ఒక శారీ తీసుకున్న, ఇది సెకండ్ శారీ అండి. నాకైతే బాగా నచ్చిన శారీస్ అండి. టజిల్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చేసారు. బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇదే అండి. ఇంకా మిగిలిన శారీస్ అన్నీ కూడా అయితే చూపించట్లేను. కొన్ని చూపించి కొన్ని అయితే చూపించకుండా ఉన్నాను కదా. అందులో నాకు నచ్చిన శారీస్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మా అమ్మ శారీస్ అమ్మేదండి. ఒకప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో అమ్మింది 10 years బ్యాక్. అయితే అప్పుడు నేను దసరాకి అక్కడే ఉన్నాను.
అందులో నాకు నచ్చిన శారీ ఇది బాగుంది, లైట్గా అంటే బరువు లేకుండా ఉంటుంది కదండి, అలా ఉందనేసి నేనైతే ఈ శారీ అయితే తెచ్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చిన